సో, ఈరోజు టాపిక్ మస్త్ ఇంట్రెస్టింగ్‌గా చాలా చిన్నగా చెప్పేస్తా. మనము చిన్నప్పటి నుంచి మార్కెటింగ్ అని, సేల్స్ అని, ఒక ప్రోడక్ట్ సేల్ చేయుడు, దాన్ని ఎట్లా మార్కెట్ చేయాలి, మార్కెట్‌లకి ఎట్లా పంపించి దాన్ని అమ్మాలని మస్తు చదువుకొని ఉంటాం కదా! ప్రాక్టికల్‌గా, సింపుల్‌గా నేను చెప్తా. నౌవేడేస్ పెళ్లి చూపులు ఒకప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండేది కదా! ఇటు 10 తరాలు, అటు 10 తరాలు చూసుకొని, చేసి ఇదంతా ప్రాసెస్ పక్కన పెడితే, ఈ తెలుగు మ్యాట్రిమోనీ సైట్స్ హిందీకి హిందీ, ఇంగ్లీష్‌కి హిందీ డిఫరెంట్ మ్యాట్రిమోనీ సైట్స్ ఉన్నాయి గదా! పెళ్ళిళ్ళకి. ఇవన్నీ పక్కన పెడితే, దీనికన్నా పెద్ద బిగ్గెస్ట్ సైట్ ఏంది తెలుసా? దావత్‌లో. యెస్ గాయ్స్, మన ఫ్యామిలీలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి గదా! ఆడికి పోతే చాలు. స్పెషల్లీ గర్ల్స్ హూ ఆర్ క్రాస్డ్ 25, మన ఆంటీస్, అంకుల్స్ మంచిగా ధూమ్‌ధామ్‌గా రెడీ అయ్యి వస్తారు. ఇక కొడుకులున్న పేరెంట్స్ అయితే లిటరల్లీ ఫిష్ హంట్ చేయడానికి వచ్చినట్టే వస్తారు. ఇక గర్ల్స్ కొంచెం పద్ధతిగా, ఇప్పుడు ఫంక్షన్ అంటేనే పద్ధతిగా రెడీ అవుతాం కదా మరి. కొంచెం పద్ధతిగా రెడీ అయిపోయినందుకు ఆళ్ళు ఎతుకుతారు ఇట్లా, ఈమె మెడలో ఏడన్నా ట్యాగ్ ఉందా రెడీ టు సేల్ అని. నాకు అర్థం కాదు. ఫంక్షన్స్‌కి రెడీ అయ్యి వచ్చినంత మాత్రాన పెళ్లి చూపుల్లా చేస్తే ఎట్లా భయ్యా? మీరే చెప్పండి. గాడ్, వాట్ ఈస్ దిస్ గాడ్? నువ్వన్నా చెప్పు ఈళ్ళకి. ఇంకా ఫంక్షన్స్‌కి పోయిన తర్వాత మన మమ్మీ వాళ్ళని కలువుడు, వీళ్ళని కలువుడు బిజీలో ఉంటారు. ఇక మనం ఏం చేస్తాం, ఒక సైడ్‌కి కూర్చొని, ఇక కజిన్స్ ఉంటే కజిన్స్, ఇక ఎవరు లేకపోతే మనం ఫోన్‌లో ఇట్లా రీల్స్ చూసుకుంటే టైం పాస్ చేస్తాం కదా! ఇక చేసేటప్పుడు కొంతమంది ఉంటారు, అక్క నీ కూతురికి ఇంకా పెళ్లి చెయ్యవా అని. అప్పుడు మన మమ్మీ మైండ్లల్లో ఒక మినీ వారే జరుగుతుంటుంది. దీనికి 25 క్రాస్ అయినాయి, అందరు అడుగుతున్నారు ఎట్లయినా పెళ్లి చేయాలి అది ఇది ఇది అని. దానికన్నా 2-3 రోజుల ముందే మనం మమ్మీతో మంచిగా డిస్కషన్ చేసి పెట్టుకుంటాం. మమ్మీ నాకు ఇంత టైం కావాలని, ఈ టైం నుంచి ఈ టైం ఇది చేద్దాం అనుకుంటున్నా, ప్లీజ్ మమ్మీ ఒక 6 మంత్సో 1 ఇయరో 2 ఇయర్సో నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ అని టైం తీసుకుంటాం. ఇక ఎప్పుడైతే ఫంక్షన్‌లో ఈళ్ళొచ్చి ఇట్లా అడుగుతారు కదా, అక్క అనుకుంటా. ఇక మన మమ్మీ వాళ్ళ బ్రెయిన్‌లల్లో చిన్న మినీ వార్ షురూ అయితది. పెళ్లి చేయాలి, సొసైటీలో ఏమనుకుంటున్నారు, ఆళ్ళేమనుకుంటున్నారు, ఈళ్ళేమనుకుంటున్నారు అని ఇక అలాంటోళ్ళైతే కొంచెం స్వీట్ అండ్ క్యూట్‌గా రెడీ అయిపోతారనుకోండి. మిడిల్ క్లాస్ ఓళ్ళ గురించి తెలిసిందే గదా! ఒక్కటిక్కడ స్టార్ట్ అయితే అది ఎక్కడెక్కడో ఇట్లా ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆగిపోతది. సర్లే ఇదంతా పోనీ, ఇక కొంచెం మెచ్యూర్డ్ గర్ల్స్, ఇనఫ్ స్మార్ట్ నాలాంటోళ్ళు ఏం చేస్తారు, బట్ స్టిల్ మమ్మీ డాడీతోని మాట్లాడి కొంచెం టైం తీసుకుంటారు. నాకు అర్థం కాదు, ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్‌తోని సొసైటీలో ఇట్లా చేసి ఒక పాత్‌లో పోతుంటాము. మనం మంచితనాన్ని ఈ సొసైటీ చుట్టాలని కలిసి ముంజిఫై చేసేసినారు. చెప్తున్నా కదా! సో, మొన్న నేను ఇట్లా ఎతుకుతున్నా అనమాట. మంచితనము, కైండ్‌నెస్ ఇవన్నీ నా డిక్షనరీలో ఏడన్నా ఉన్నాయా అంటే ఎర్రరని చూపించింది భయ్యా. నాకనిపిచ్చింది నా నా డిక్షనరీలా కైండ్‌నెస్ అనేదే లేదు. పోయిందెప్పుడో. పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి. సో, మన ఫ్యామిలీలో ఇంకో టైప్ ఆఫ్ చుట్టాలు గూడా ఉంటారు. వాళ్ళకి మనకి అంత రిలేషన్, ర్యాపో అంతా ఏముండదు. ఎప్పుడో జమానాకొకసారి ఇట్లా మొఖాలు కనిపిస్తాయి. హాయ్, బాయ్ అంతనమాట. ఇగ ఆళ్ళు ఫోను జేస్తారు. అక్క నీ కూతురికి సంబంధం వచ్చింది. ఏమంటావు? నీ కూతురు బయో పంపు, ఫోటో పంపు, జాతకాలు చెక్ చేద్దాం అది ఇది అంటారు. అనిపిస్తది ఒక్కొక్కసారి నాకే సూపర్ న్యాచురల్ పవర్ ఉంటే ఈ చుట్టాలందరిని నీట్‌గా వ్రాప్ జేసి, ప్యాక్ జేసి సో, మనోళ్ళు బాడీ షేమింగ్ జేయడంలో నంబర్ 1 నాకనిపిస్తది ఏడన్నా పోయి పీహెచ్‌డీ జేసొచ్చినారా చుట్టాలు అని. ఆస్కార్‌ని మించిన అవార్డ్ ఏమన్నా ఉంటదేమో జెప్పండి. నేనైతే చాట్‌జీపీలో సెర్చ్ జేస్తా తర్వాత. ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అయితే ఒకప్పుడు నేను కొంచెం మంచిగా హట్ కట్ దొడ్డుగుంటుండే అనమాట. ఇప్పుడు కొంచెం డైటింగ్, జిమ్ లాంటివి జేసి కొంచెం ఈ మాత్రం అయినా అనమాట. ఇప్పుడు ఆళ్ళకొచ్చిన కష్టమేందంటే, ఎందుకింత బక్కగయింది? దేనికి బక్కగయింది? ఒకప్పుడు బానే ఉంటుండే గదా! ఇంత బక్కగా గావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి క్వెషన్స్ అనమాట.
నాకు అర్థం కాదు. నువ్వు నాకు తిండి పెడుతున్నావా? నువ్వు నన్ను పోషిస్తున్నావా? మా మమ్మీ డాడీ ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు, బేటీ ఎందుకు ఇంత బక్కగా అయినావని. నేను కావాలనుకున్నా నేనైనా. అట్లీస్ట్ మై పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు మై డిసిషన్. మీన్ వైల్ మీకేమైతుంది మధ్యలో నాకు అర్థం కాదు. Almost whoever crossed 25 plus, those girls who are facing this, అందరికీ ఇట్స్ అ ఫ్రీ సజెషన్. మన లైఫ్ మన ఇష్టం. మన బొజ్జకి ఏం నచ్చితే అదే తింటాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, డోంట్ గివ్ ఎ డ్యామ్. ఏమున్నా ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడితే చాలు. కొంతమంది ఉంటారు లైక్ చెప్పినా అర్థం కాదు, బట్ ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళతో కలిసి పెరిగినందుకు మనకి ఇంత చిన్న ఐడియా ఉంటుంది ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అని. ఇట్ రియలీ వర్క్డ్ ఫర్ మీ. ఈవెన్ నా పేరెంటింగ్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్, కంప్లైనింగ్, నెగిటివ్, పాజిటివ్, చాలా ఐ హ్యావ్ బీన్ గాన్ త్రూ మెనీ థింగ్స్. బట్ ఈవెన్ దో ఎక్కడో ఒక దగ్గర పేరెంట్స్కి మన పైన ఉంటుంది అనమాట. నా కూతురో నా కొడుకో హ్యాపీగా లేకపోతే వీ షుడ్ నాట్ డూ దోస్ థింగ్స్ అని. సో డెఫినెట్లీ టాక్ విత్ యువర్ పేరెంట్స్, ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, ట్రై టు ఎక్స్ప్రెస్. ఏదైనా చెప్తేనే తెలుస్తుంది. క్యా బోల్తే మస్తు చెప్పినాలే, నాకు కూడా అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమంటారు, ఇట్లా అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకోమంటారా? క్లాసెస్ తీసుకోవాలని అనుకుంటే కమెంట్ చేయండి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అట్లా అని 25 క్రాస్ అయింది కదా, నేను చెప్తున్నా కదా అని పెళ్ళిళ్ళు చేసుకోకుండా అది ఇది ఏం చేసుకోకండి. డెఫినెట్లీ లైఫ్లో అదొక ఫేస్. సో వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ థింగ్స్. అట్లా అని తొందరపడి పేరెంట్స్ కోసమో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని కాకుండా మీకేం కరెక్ట్ అనిపిస్తుందో ప్లీజ్ పాయింట్ అవుట్ దట్. ఎందుకంటే మన గురించి మనకే తెలుస్తుంది. నాట్ ఈవెన్ పేరెంట్స్, ఫ్రెండ్స్, సొసైటీ వీళ్ళందరికీ కొంచెం కొంచెమే తెలుసు, కానీ ఎవరికి తెలియని పేజ్ ఒకటి ఉంటుంది కదా మనకి, అది మనకి మాత్రమే తెలుస్తుంది. సో ఎలాంటి స్టెప్ తీసుకున్నా కొంచెం ఆలోచించి, వెనక ముందంటే ఇట్లా కాదు, మీ లైఫ్లో ఆలోచించి వెనక ముందు స్టెప్ తీసుకోండి. మామ్స్ అందరికీ తెలుసు లైక్ ఎవరికి ఏం కరెక్ట్ అలా లైఫ్లల్లో, అలా పిల్లలకి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఒకటి చెప్పాల్సిన అవసరమే లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే యాజ్ సింపుల్, ఎవరు వచ్చి ఏమన్నా, రిలేటివ్స్, సొసైటీ, మనం ఎట్లున్నాం, ఎట్లా రెడీ అవుతున్నాం, ఏం బట్టలు వేసుకుంటున్నాం అని ఎన్ని జడ్జ్ చేస్తున్నా కూడా పట్టించుకోకండి. నేను చోటిదాన్ని, నాకు చోలు వినిపి వాళ్ళు ఏం మాట్లాడినా, దట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇంత పొగరి పిల్లకి వీళ్ళ అమ్మాయి ఇట్లనే పెంచినారు ఆమెని, కొంచెం కూడా మేనర్సే లేదు. ఆంటీ మేనర్సా? ఒక్క నిమిషం ఆంటీ ఎతికి చెప్తాను. సారీ ఆంటీ కనిపించలేదు, మీకు ఏదైనా కనిపిస్తే చెప్పండి, కొనుక్కుంటాను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్